अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. మనం డిస్కోర్సెస్లో ఇప్పటికి 7 అధ్యాయాలు పూర్తి చేసాం. ప్రస్తుతం 8వ అధ్యాయం రిమూవల్ ఆఫ్ సంస్కార పార్ట్ 2లోకి ప్రవేశిస్తున్నాము. అయితే మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే, రీక్యాప్ చేసుకుంటే, రిమూవల్ సంస్కారాస్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. మనం మొదటి పార్ట్లో మనకి కొన్ని మెథడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఆ వేస్ అన్ని కూడా సంస్కారాలు రిమూవ్ చేసుకునే వేస్ని చెప్పారు. ఒక 5 రకాలు ఉంటాయని. ఆ 5 పద్ధతుల్లో మొదటి 3 పద్ధతుల గురించి పార్ట్ 1 మాట్లాడారు. అంటే కొత్త సంస్కారాలు రాకుండా ఎలా చేసుకోవాలి, పాత సంస్కారాలని ఎలా క్షయం చేసుకోవాలి, లేకపోతే వాటిని ఎలా అన్వైట్ చేయాలి, ఈ వాటికి సంబంధించిన మెథడ్స్ ఏంటంటే 6 పద్ధతులు: సాలిట్యూడ్, ఫాస్టింగ్, రెన్యూన్షియేషన్, డిజైర్లెస్నెస్, నాన్ వాంటింగ్ స్టేట్, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి 4వ వే అయినటువంటి డిస్పర్షన్ అండ్ ఎగ్జాషన్ ఆఫ్ సంస్కారాస్, ఈ సంస్కారాలను ఎలా చెదరగొట్టాలి అనే విషయం గురించి మనకి ఈ పార్ట్ 2 దీంట్లో ఉన్నటువంటి మెథడ్స్ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అయితే ఇంతవరకు జరిగినటువంటి చాప్టర్స్ మీద ఏమైనా మీకు సందేహాలు కానీ ఏమైనా ఉంటే అవి దయచేసి గ్రూప్లో పోస్ట్ చేయండి, వాట్సాప్లో త్రూ ఆడియో కానీ లేకపోతే మీరు టైప్ చేసి కానీ చేయొచ్చు. తర్వాత మరొకటి ఏంటంటే, మనం ఈ వారం కొత్తగా షిఫ్ట్ ఏంటంటే, ఇంతవరకు మనం ఇంగ్లీషు చదివి తెలుగు చదివి ఆ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళం. అలా కాకుండా ఈ వారం నుండి మనం ఇంగ్లీష్ మాత్రమే ఫాలో అవుతామండి. ఇంగ్లీష్లో లైన్ చదివి దాని వెంటనే ఎక్కడైతే ఫస్ట్ వాక్యం పూర్తవుతుందో అప్పుడు దాన్ని తెలుగులో చెప్తూ ఉంటాం. సేమ్ గాడ్ స్పీక్స్లో ఎలా అయితే ఫాలో అవుతుందో అదే పద్ధతి. సో ఆ పర్సన్ ఎవరికైతే ఈ పారాగ్రాఫ్ అసైన్ అయిందో వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్గా అతనంతా చెప్పిన తర్వాత ఎవరికైనా ఒకవేళ అతను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సహజంగా జరగచ్చు, మనం మర్చిపోవడం కానీ ఏదైనా కొన్ని పాయింట్స్ లేదా వేరే కొత్త కోణంలో ఏది చూపించలేకపోతే మీకు అలా అనిపిస్తే కొత్త పాయింట్ అయితే యాడ్ చేయండి. అదే తెలిసిన విషయం అయితే మళ్ళీ చెప్పక్కర్లేదు. అది అలాగే ఒకవేళ ప్రశ్నలు ఏమైనా ఉన్నా కానీ చెప్పిన దాని మీద మీరు ప్రశ్నలు వేయచ్చు. పారాగ్రాఫ్ చదివిన వ్యక్తే చెప్పాలని లేదు, ఎవరైనా దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేస్తారు, అంతేనండి. సో మనం ఇంకా చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. రాజు గారు మీరు స్టార్ట్ చేయొచ్చు. జై బాబు అండి. ఇది చాప్టర్ 2 అండి. ద డిస్పర్షన్ అండ్ ఎగ్జాషన్ ఆఫ్ సంస్కారాస్. అంటే సంస్కారాలని మనకి డిఫరెంట్ టైప్స్ ఇంతకు ముందు చెప్పారు. అందులో మొదటి చాప్టర్లో కొన్ని కవర్ చేశారు. ముఖ్యంగా కొన్ని పద్ధతులు, ఫిజికల్ పద్ధతులు అవి కూడా చెప్పారు మనకి. ఇక్కడికి వచ్చేటప్పుడు వాటిని ఎలాగా ఖర్చు చేయాలి సంస్కారాస్ని, మోస్ట్లీ కంట్రోల్ ద్వారా ఎలా చేయాలి, నిగ్రహం ద్వారా అన్నది ఉంటుంది ఇందులో. డిస్పర్షన్ అంటే చెదరగొట్టడం అన్న మీనింగ్ వాడచ్చు. ఎగ్జాషన్ అంటే ఖర్చు చేయడం. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమో నెగేషన్ ఆఫ్ సంస్కారాస్ అటైన్డ్ త్రూ కంట్రోల్. నిగ్రహం ద్వారా సంస్కారాల్ని నలిఫై చేయడం. నెగేషన్ అంటే కౌంటర్ ఫోర్స్ని అప్లై చేసి నలిఫై ఎలా చేయడం అన్నది తీసుకోవచ్చు. నెగేషన్ అంటే తొలగించుకోవడం కూడా. ఎట్ ద ఎండ్ ఆఫ్ పార్ట్ 1, the methods of removing samskaras are explained that depend chiefly on the principle of negating the positive samskaras, which also veil the truth from consciousness and prevent self-illumination, for which the whole creation came into being. మొదటి పార్ట్ 1లో చెప్పింది చెప్తూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, పాజిటివ్ సంస్కారాస్. అది మనం చాలా డిస్కస్ చేసాం. పాజిటివ్ ఏవైతే యాక్షన్లోకి వస్తున్నాయో, అంటే ఫిజికల్ యాక్టివిటీకి పుష్ చేయడానికి రెడీ అవుతున్నాయో వాటిల్ని అదుపులో ఉంచడం బేసికల్గా. అవి ఎందుకు చేయాలి అంటే బేసిక్గా ట్రూత్ ఏదైతే ఉందో, ఈ చైతన్యానికి ట్రూత్ పట్టుబడకుండా అవి అడ్డుతెరలా ఉంటాయి. అలాగే
మనని మనం తెలుసుకోవడం, సెల్ఫ్ ఇల్యూమినేషన్. ఈ సృష్టి అంతా దేనికైతే ఉందో ఉన్న పర్పస్ అది, మనం తెలుసుకునే ఈ సెల్ఫ్ ఇల్యూమినేషన్ పర్పస్కి, అలాగే ఆ ట్రూత్కి అవి ఒక తెరలో అడ్డుపడతాయి కనుక వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని పార్ట్ 1లో మనం కొంత స్టడీ చేసాం, కొన్ని పద్ధతులు అవి కూడా. ఇక్కడ ఆగనా దోశ ముందుకు వెళ్ళిపోనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత డిస్కస్ చేద్దాం. పారాగ్రాఫ్ అయిన తర్వాత అలా all these methods of negating the positive sanskaras are ultimately based upon the control of the body and mind. అయితే ఆ ముందు చాప్టర్లో ఈ పాజిటివ్ సంస్కారాస్ని ఎలాగా అదుపులో పెట్టుకోవాలి, నల్లిఫై చేయాలని మనం ఏదైతే డిస్కస్ చేసాం, ఇవన్నీ ఏంటి, బాడీని కంట్రోల్ చేయడం లేకపోతే మైండ్ని కంట్రోల్ చేయడం, రెండు మిక్స్డ్ కూడా. అంటే బాడీని కంట్రోల్ చేయాలన్నా కూడా మైండ్ కంట్రోల్ ఉండాలి. ఆ బేసిస్ మీద అది ఎక్స్ప్లెయిన్ చేశారు. కంట్రోల్ ఆఫ్ ద హ్యాబిచువల్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్ యాక్షన్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మామూలుగా భౌతికమైన మన చర్యలు ఏమైతే ఉంటాయి, ఫిజికల్ యాక్షన్స్, వాటిని కంట్రోల్ చేయడం మనసును అదుపు చేయడం కంటే చాలా సులభం కంట్రోల్ కంపారిటివ్గా యాక్చువల్గా. ఎందుకంటే మైండ్ ఒక గ్రూవ్ ఆఫ్ ప్యాటర్న్స్లో చిక్కుకుపోయి ఉంటుంది, హ్యాబిచువల్ టెండెన్సీస్ అన్నారు. అది చాలా కష్టం అనమాట, ఆ గ్రూవ్లోంచి బయటపడడం అన్నది. అది ఇక్కడంటే రిలేటివ్గా పాయింట్ చెప్తున్నారు. ఫిజికల్గా ఒక ఆచరణాత్మకంగా చేయడం అంటే మనకి బైబర్త్ మన ఇంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయనుకోండి, మంచి పద్ధతులు, అవి సహజంగా చేసేస్తాం, పెద్ద కష్టంగా ఏమీ ఉండదు. అది మెంటల్గా మానసికంగా దాని హ్యాబిట్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు చాలా కష్టం. అదే ఫిజికల్గా అయితే కొంచెం సులభం కంపేరిటివ్గా చెప్తున్నారు ఇక్కడ. ద ఫ్లీటింగ్ అండ్ ఎవేజివ్ థాట్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద మైండ్ కెన్ బి కర్బ్డ్ ఓన్లీ విత్ గ్రేట్ పేషెన్స్ అండ్ పెర్సిస్టెంట్ ప్రాక్టీస్. కనుక ఈ థాట్స్ లెవెల్లో మాట్లాడుతున్నాం కనుక ఈ కోరికలు, థాట్స్ ఏవైతే ఉన్నాయో మైండ్కి సంబంధించినవి, అవి మన ఏమారుస్తూ ఉంటాయి, అటు ఇటు మనని డైవర్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాయి కదా. వాటి నుంచి బయటపడాలంటే మాత్రం చాలా సహనం, ఒక ప్రాక్టీస్, కంటిన్యూస్ ప్రాక్టీస్, పట్టువదలని ఆ ప్రాక్టీస్ రెండు చాలా అవసరం అన్నమాట. పేషెన్స్, ప్రాక్టీస్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మైండ్ గురించి మాట్లాడుతున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. బట్ ద రిస్ట్రెయింట్ ఆఫ్ మెంటల్ ప్రాసెసెస్ అండ్ రియాక్షన్స్ ఈజ్ నెససరీ టు చెక్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సంస్కారాస్ అండ్ టు వేర్ అవుట్ ఆర్ అన్వైండ్ ద ఓల్డ్ సంస్కారాస్ ఆఫ్ విచ్ దే ఆర్ ఎక్స్ప్రెషన్స్. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త సంస్కారాలు రాకుండా చేయడానికి, అలాగే ఉన్న సంస్కారాలని క్షయింపజేయడానికి లేకపోతే అన్వైండ్ చేయడానికి చేయడానికి ప్రధానంగా ఏం కావాలంటే మెంటల్ ప్రాసెసెస్ అండ్ రియాక్షన్స్. మన మైండ్లో మెంటల్ ప్రాసెసెస్ ఉంటాయి, అదొక సబ్జెక్ట్. మళ్ళీ హౌ మైండ్ వర్క్స్ అన్నది, దానికి రియాక్షనరీ పాలసీస్ కూడా ఉంటాయి. వీటిని అదుపులోకి తెచ్చుకోవాలి మనం. బేసిక్గా చాలాసార్లు మనం గ్రహించాం ఎంత ఫాస్ట్గా అది ఆ ప్యాటర్న్స్లో పనిచేస్తుంది మైండ్ అని. సాధారణ మెడిటేషన్ కూడా చాలా మామూలుగా చేస్తే మనం అబ్జర్వ్ చేసుకోగలం మన ప్రాసెసెస్, రియాక్షన్స్ అని చెప్తారు. బహుశా దాని మీద మనకి అదుపు రావాలన్నమాట. మనం ఎలా ట్రిగర్ అవుతాం ఏదైనా సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి, ఎలా అయితే రియాక్షన్స్ వస్తాయి, వీటి మీద ఒకటి అవగాహన రావడం, వాటి మీద అదుపును సాధించడం ద్వారానే ఈ కొత్త సంస్కారాలని ఫార్మేషన్ నియంత్రించడం, అలాగే ఉన్న సంస్కారాలని అదే అన్వైండ్ చేయడం కానీ వేరౌట్ చేయడం కానీ చేయగలం అనేది చెప్తున్నారు. దో కంట్రోల్ మైట్ బి డిఫికల్ట్ ఎట్ ద బిగినింగ్, త్రూ సిన్సియర్ ఎఫర్ట్ ఇట్ గ్రాడ్యువల్లీ బికమ్స్ న్యాచురల్ అండ్ ఈజీ టు అచీవ్. మొదట్లో చాలా కష్టమే, ఎందుకంటే మన ఇట్స్ నోన్ ఫార్మాట్ కాదు, ఇది నోన్ ఫార్మాట్ కాదు మొదట్లో. కానీ చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తే మాత్రం నెమ్మదిగా ఒక సహజత్వం అందులో వస్తుందన్నమాట, అలవాటు అవుతుంది. ఒక విధంగా సహజంగా చేయడం ఈజీ కూడా అవుతుంది అది. అంటే ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మెంటల్ ఫార్మేషన్ గురించి చెప్పారండి. ఒక అదుపు చేయడం చాలా కష్టం ప్యాటర్న్ ఫిజికల్ యాక్టివిటీస్ కంటే కూడా.
కనుక దానికి చాలా పేషెన్స్, ప్రాక్టీస్ అవసరం అవుతుందని చెప్తూ ముఖ్యంగా దాన్ని చేయాలంటే ముందు మన ప్రాసెసెస్ని, రియాక్షన్స్ని అర్థం చేసుకుని వాటిని అదుపులో పెట్టుకునే ఆ శక్తిని మనం సాధించాలి. తద్వారా మన కొత్త సంస్కారాలు రాకుండా అలాగే ఉన్నవి క్షమించేసుకోవడానికి ఉంటుంది అని చెప్తూ మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది ఇనీషియల్ స్టేజ్లో, అలవాటు లేని ప్రక్రియ కనుక. కానీ ఒక ఎఫర్ట్ పెట్టి దాన్ని పేషెన్స్తో అలవాటు చేసుకుంటే చాలా సహజంగా సులభంగా వాటిని ఈ ప్రక్రియను సాధించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పారండి. జై బాబా. చెప్పండి సార్. ఇక్కడ control of the habitual tendencies of the mind is much more difficult than control of physical actions అని ఇచ్చారు కదండి సార్. అయితే అక్కడ యాక్చువల్గా మానసిక ధోరణి అనేటటువంటిది అంటే ఫిజికల్ యాక్షన్స్ కన్నా ఇది కష్టం. హ్యాబిచువల్ ఆఫ్ ద టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ అన్నారు కదండి. హ్యాబిచువల్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్. యాక్చువల్గా ఏ ఫిజికల్ యాక్షన్ అయినా సరే ఆ మానసికంగా మొదట అక్కడి నుంచి ఆ మనసు నుండే కదండి సార్ మొదలవుతుంది. ఎక్కడిది దీన్ని ఎలాగ అర్థం చేసుకోమంటారు? అంటే ఒక అలవాటుగా మారిపోయిందనా అది? అంటే ఇక్కడ ఫిజికల్ యాక్షన్ అనేది మనసుతో ముడిపడినదే కదా, మొదట అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దీనికన్నా కూడా అది కష్టం అంటున్నారు. అది ఎలా సార్? అదే అండి, అది ట్రిక్గానే అనిపించింది నాకు. ఫిజికల్ యాక్షన్స్ అంటే బహుశా ఈ స్టేట్మెంట్ బట్టి నేను మీరు అన్నది కరెక్ట్. ప్రతి ఫిజికల్ యాక్షను మనస్సు నుంచి వచ్చేదే. ఇక్కడ బహుశా ప్యాటర్న్స్ బేస్డ్ ఏమో అనుకుంటున్నాను అమ్మా. అంటే ఇప్పుడు ఫిజికల్గా మనకు కొన్ని ప్యాటర్న్స్ అలవాట్లు ఉంటాయి హ్యాబిచువల్గా. మీరు అన్నది కరెక్ట్. మానసికంగా లింక్ లేకుండా ఏముంటాయండి, కొన్ని పెద్దగా ఆలోచించకుండా చేసేసి ఉంటాయి. వాటిల్ని మార్చుకోవడం ఎవరో ఒకరు ఎన్ఫోర్స్ చేశారు అనుకోండి, లేదు ఇలా కాదు ఇలాగే నువ్వు చేయాలి అని, బహుశా అంత కష్టం అనిపించదు. కానీ మైండ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం మనస్సు పనిచేసే విధానం, ప్రాసెసెస్ ఉంటాయి, యాక్షన్ రియాక్షనరీ చర్యలు, మనం ఎలా స్పందిస్తాం. చూడండి, ఒకసారి ఏదైనా ఎవరైనా అంటే కోపం రాకూడదు అనుకుంటాం, కానీ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఎంత ప్రయత్నించినా. బహుశా ఆ సటిల్ లెవెల్లో యాక్షన్స్ ఏమో అనుకుంటున్నాను నేను. ఫిజికల్గా అంటే డైరెక్ట్గా కనబడతాయి యాక్షన్స్ అన్నీ కూడా. ఈ సటిల్ మన కంట్రోల్ లేని ఒక పరిస్థితికి వచ్చేటప్పుడు మైండ్ టక్కన ఎలా రియాక్ట్ అవుతుంది స్పాంటేనియస్గా, దాన్ని కంట్రోల్ చేయడం అని. కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్ ఈ స్టేట్మెంట్. జై బాబా, నాకు అనిపిస్తుంది ఈ కంట్రోల్ ఆఫ్ ఫిజికల్ యాక్షన్స్ అంటే కొంతవరకు మన పరిధిలో ఉంటుంది కదా, దాన్ని చెయ్యాలా మానాలా అనేది కొంత ఆప్షన్ మన లెవెల్లో ఉంటుంది. కానీ ఈ మైండ్లోకి వచ్చేదాన్ని అంత కంట్రోల్ మనకు ఉండదు కదా, అది చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. మన మనసులో వచ్చే ఆలోచనలను మనం ఎక్కడ ఆపగలము? అది యాక్షన్లో పెట్టడంలో ఎక్కడైనా మన బుద్ధి ఉపయోగించి మనం చెయ్యాలా మానాలా అని చేయగలం, కానీ అది మనసులోకి వచ్చే ప్రాసెస్ని ఆపలేము కదా, అంటే అది అంత ఈజీ కాదు కదా అని చెప్తున్నట్టుగా అనిపించింది. జై బాబా. అంటే మేడం, నాకు ఇక్కడ వచ్చినటువంటి డౌట్ ఏంటి అంటే, అసలు యాక్చువల్గా ఫిజికల్ యాక్షన్లోకి వచ్చింది ఏదైనా అంటే అసలు మెంటల్లో మన మానసికంగా ఉన్న ఇంప్రెషన్స్ నుండే అది యాక్షన్లోకి వస్తుంది. అయితే మరి యాక్షన్లోకి వచ్చిన దాన్ని ఆపడం సులువే, కానీ ఈ మానసిక ధోరణి ఏదైతే హ్యాబిచువల్ టెండెన్సీస్ ఉన్నాయో అవి ఆపడం డిఫికల్ట్ అంటున్నారు. అంటే ఇక్కడ ఇది వ్యసనమనా? ఎక్కడ దీని అర్థం అంటే బహుశా అండి, మీరు చెప్తుంటే నాకు అనిపించింది, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ఉపవాసం కానీ ఇంకోటి మనం చేస్తూ ఉంటాం కదా, పద్ధతులు చెప్పారు కదా, దానికి ఒక మామూలుగా చేసేయడం అలాగే హృదయం పెట్టి చేయడం, దానివల్ల పరమార్థం అర్థం చేసుకుని ఆ లోతుకి వెళ్ళి దీని అసలు బైక్ ఇది నేను చేస్తున్నా, అసలు నేను అదుపు సాధించవలసింది వేరే ఉంది అని అర్థం చేసుకుని చేయాలన్న కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆ రెండు పార్ట్లో అనుకుంటున్నాను నేను. ఫిజికల్ యాక్షన్స్ మామూలు ఉపవాసం చేయడం ఇంట్లో అంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ఆ ఉపవాసానికి లోతుకి వెళితే అసలు ఆ పదార్థాల మీద అంటే బేసిక్గా ఈ జీవచాపల్ని ఏదంతో దాని మీద అదుపు సాధించడం అనేది మానసిక ప్రాసెస్. అది యాక్చువల్గా నేను కావస్తే ఫిజికల్గా భోజనం అయ్యి మానేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయొచ్చు అన్ని ఉపవాసం ప్రక్రియ, కానీ లోతుకి వెళ్తే అసలు రూట్ కాజ్ ఏంటి? ఆ వ్యామోహం తగ్గించుకోవడం బేసికల్గా ఆ ప్రాక్టీస్ అంతా. అది మానసిక లెవెలమైన అడ్జస్ట్మెంట్. కొన్ని రోజులు చేయగా బహుశా అది కూడా వస్తుందని అది పెట్టి ఉంటారు ఫిజికల్.
ఆ రెండో పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి మెంటల్ ప్రాసెసెస్ దగ్గర ఎంత కష్టంగా ఉంటుంది అని ఆ పార్ట్ మీద ఫోకస్ చేసి బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని అనిపిస్తుంది. జై బాబా, ఉదయం నువ్వు అన్నట్టు హ్యాబిచువల్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ అంటే వ్యసనం అని కాదు, మనం అలవాటు ప్రకారం జరిగిపోతూ ఉంటుంది కదా. మన మైండ్కి ఒక ప్రాసెస్ ఉంది కదా, అది హ్యాబిచువల్ అన్నమాట. అది అలవాటుగా జరిగిపోతూ ఉంటుంది, అంతేగాని అది వ్యసనం లాగా రాలేదు అక్కడ. జై బాబా. ఏముందియా? నాకు అనిపిస్తున్నది నేను చెప్తానండి. వై ఫిజికల్ ఈజ్ మోర్ లైక్ అంటే మెంటల్ది ఆపడం కష్టం, బట్ ఫిజికల్ది ఆపడం ఈజీ అనేది ఎలా అవుతుందంటే, ఫిజికల్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ, ఇట్ రిక్వైర్స్ టైం. అది అంటే దాన్ని మేనిఫెస్టేషన్ చేయడానికి మనం చాలా స్లో అవ్వాలి. ఎలా అంటే ఒక భవనం కట్టాలి అనేది లోపల కోరికొచ్చింది అనుకోండి, అది నిజ రూపం దాల్చాలనుకుంటే ఇట్ మే టేక్ ఈవెన్ 2 years 3 years టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్, రైట్? ఆ ఇల్లు కట్టేంత వరకు, ఆ కట్టేంత ఆ సమయంలో మీకు ఆ కోరిక కూడా చచ్చిపోవచ్చు యాక్చువల్గా. అంటే యూ మే రియలైజ్ దట్ దిస్ ఈజ్ ఫ్యూటైల్, అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఇల్లు కట్టడం ద్వారా రాదు అనేది కూడా మీకు రియలైజేషన్ వస్తుంది. బట్ మెంటల్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ క్విక్, యూ డోంట్ నీడ్ టు స్పెండ్ టూ మచ్ ఆఫ్ ఎనర్జీ దేర్. అక్కడ అంటే రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఒక కోరిక, వెంటనే అంటే నేను ఇల్లు కట్టను, నేనేమో ఏదో గెరాజ్ కడదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే అడ్డు అదుపు లేకుండా కూడా నువ్వు ఆ మెంటల్ ప్లేన్లో నువ్వు ప్రవర్తించడానికి వీలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కోరికల తామర తంపరకి అవకాశం అక్కడ ఉంటుంది, ఫిజికల్ డిజైర్లో అది ఉండదు. కోర్స్ ఆ మెంటల్ డిజైరే ఫిజికల్గా కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ ఈ ఫిజికల్ డిజైర్స్ ఏంటంటే వీటిని తీర్చుకునే క్రమంలో స్లో డౌన్ అవుతాం మనం. అది 1, 2, 2, 3 అవ్వడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకసారి మేనిఫెస్ట్ అయిన తర్వాత రుచి మరిగిన మనస్సు ఏంటంటే మళ్ళా కావాలనడానికి కూడా అవకాశం ఉంటుంది, అది కూడా ఉంటుంది. బట్ ఎక్కువ సందర్భాల్లో ఏమవుతుందంటే ఇట్ విల్ రియలైజ్ ఓకే దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఇట్ అండర్స్టాండ్స్ ది రామిఫికేషన్స్ ఆర్ లైక్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ డిజైర్. దట్స్ హౌ వీ యాక్చువల్లీ రిలింక్విష్ సో మెనీ డిజైర్స్. అంటే ఒకసారి కాలిపోయిన తర్వాత మళ్ళా మనం అగ్ని దగ్గరికి వెళ్ళాం, అలాంటి విధంగా మనం కొన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఫిజికల్ డిజైర్ అనేది కంట్రోల్ చేయడం ఈజీ, మెంటల్ డిజైర్ అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం, అలా నాకు అర్థమవుతుంది. ఇంకెవరైనా చెప్తారండి? ఆల్మోస్ట్ వీ స్పెండ్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే ఫైన్. సో ఉదయ్ గారు నాకు అర్థమైంది చెప్పి కంక్లూడ్ చేస్తానండి. సో మీరు అన్నట్టుగా ఫిజికల్ యాక్షన్ చేయాలన్నా కూడా అది మెంటల్ థాట్ వస్తేనే అది ఫిజికల్గా యాక్షన్ వస్తుంది. సో కంట్రోల్ అంటేనే అది మనం మనసులో చేస్తున్నాం ఫస్ట్. అంటే నేను మనసులో అనుకుంటే కానీ నేను ఫిజికల్లో కూడా ఆపలేను. సో ఇది ఆపాలి అనేటువంటి ఆలోచన నాకు రావాలి, మనసులోనే రావాలి. అది మనసులో నియంత్రిస్తేనే అది రేపు యాక్షన్ ఆ మైండ్ చెప్తుంది నువ్వు చేయొద్దు. అయితే ఇక్కడ చెప్పేది మీరే హైలైట్ చేశారు, హ్యాబిచువల్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్. కాబట్టి అలవాటు పడిపోయినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం, వాటిని స్టాప్ చేయడం కష్టం. ఎందుకంటే మనం చాలాసార్లు వాటి గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, ఇది అది చేయాలంటే చేయాలంటే చేసుకో. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ దానికి టిక్ మార్క్ చేసి అలౌ చేసేసి సడన్గా ఆపాలి అంటే అది కష్టం అవుతుంది. అందుకు అది అంటే మనకు ఆ కష్టతరం అనేది అలవాటు పడినటువంటి ఆలోచనలు ఆపడంలో మనకు కష్టం. అది రెగ్యులర్గా ఎప్పుడూ మనం క్రాస్ చెక్ చేసి అలౌ చేసేవైతే ఈజీగా ఆపచ్చు. ఇక ఫిజికల్ యాక్షన్ ఇక్కడ చెప్పడంలో ఏంటంటే ఫిజికల్ యాక్షన్ కూడా ఒక మెంటల్గా ఒక థాట్ మీద డిపెండ్ అవుతుంది, కానీ అలవాటు పడిన ఆలోచనలు ఆపడం కష్టం, అది ఏదైనా కానీ. అక్కడ ఫోకస్ దాని మీదే బాబా ఇక్కడ చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. సో అయితే ఇక్కడ మనం సఫిషియంట్ టైం స్పెండ్ చేసామండి. ఒకవేళ ఇంకా దీని గురించి చర్చించాలంటే ఆఫ్లైన్లో మాట్లాడాలి. సార్ ఒక్క డౌట్ చెప్పండి. ఇక్కడ ద ఫ్లీటింగ్ అండ్ ఎవెసివ్ థాట్స్ అంటే అది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ నాకు. అంటే మన మనసుకి ఏవో
క్షణికమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. ఏవేవో ఆలోచనలు వస్తాయి, ఒక అన్క్లియర్ థాట్స్, డిజైర్స్ అన్నీ మనకు స్పష్టంగా ఉండవు. వాటన్నిటిని మనం అణిచివేయాలి అంటే ఇది ఈ క్షణం ఒకటి అనిపిస్తుంది, ఆ క్షణం ఒకటి అనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది, స్పష్టంగా ఉండవు ఏవి కూడా ఉండదు. ఫ్లీటింగ్ అంటే క్షణికమైన, ఎవేసివ్ అంటే అన్క్లియర్ థాట్స్. ఒక డైరెక్ట్గా ఏది ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది, అలాంటి మీనింగ్ వస్తుంది. సో ఇలాంటి ఆలోచనలు, కోరికలుని మనం కరెక్ట్ చేయాలి అంటే, అంటే వాటిని లేకుండా చేయాలి, అణచాలి అంటే దానికి చాలా సహనం, పెర్సిస్టెంట్ ప్రాక్టీస్, అది ఆగకుండా సాధన కావాలి. అది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి, ఎంతో సహనంతో ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్లో చెప్తుందండి, మనం ఏవైతే ముందు చాప్టర్లో సాధనల గురించి మాట్లాడారో మెథడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ మెథడ్సే, ఆ నెగిటివ్ అప్రోచ్లోనే చేశారు. ఆ నెగిటివ్ అప్రోచ్లో చేసిన వాటన్నిటికీ అది సాధ్యపడాలి అంటే ఆ మెథడ్స్ అన్నీ కూడాను, అంటే ఆ పాజిటివ్ సంస్కారాన్ని రిమూవ్ చేయడానికి మనం వాటి నెగిటివ్ అప్రోచ్లో వెళ్ళాలని కదా చెప్పారు ఫస్ట్ చాప్టర్లో. దానికి కావాల్సినటువంటి ఉపకరణం ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్. ఆ కంట్రోల్ ఎలా చేయాలి, ఎంత కష్టం ఏంటి అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. అయితే మొదట్లో ఈ కంట్రోల్, నియంత్రణ అనేది కష్టంగా ఉన్నప్పటికీ అలా గ్రాడ్యువల్గా మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా మనం మన గమ్యాన్ని, అంటే ఆ నియంత్రణ అనేది తెచ్చుకోవచ్చు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తుంది. ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి ఆ గ్రూప్లో, మనం మాట్లాడదాం వాటి గురించి. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. జై భవాని. Control is deliberate and involves effort, as long as the mind is trying to decondition itself through the removal of samskaras. ఇప్పుడు మైండ్, ఇప్పుడు మనం ఇంతవరకు దాన్ని ఎలాగా అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నాం కనుక దాని ప్రక్రియ ఒకవేళ సంస్కారాలను తొలగించుకుంటూ తను డీకండిషన్ చేసుకోవాలంటే ఒక కండిషన్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయింది కనుక అది కష్టతరం అని ముందు చెప్పారు. దాన్ని డీకండిషన్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఆ ప్రాసెస్ ఎంచుకుంటే చాలా ఎఫర్ట్ అవసరం అవుతుంది. అది న్యాచురల్గా అవ్వదు. బేసికల్గా ఈ ప్రాసెస్ అన్నది ఇన్వాలంటరీగానే ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ బేసికల్లీ ఉండి తీరుతుంది. బట్ ఆఫ్టర్ ద మైండ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సంస్కారాస్, control becomes spontaneous because the mind is then functioning in freedom and understanding. అయితే ఇందాక సంస్కారాలతో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, ఆ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది. కానీ కొంచెం సంస్కారాసు నుంచి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, దాంట్లో నుంచి బయటపడిన తర్వాత మైండ్కి చాలా సహజసిద్ధమైన ఆపోజిట్ లక్షణం కింద అవుతుంది. ఇట్ బికమ్స్ స్పాంటేనియస్ బికాజ్ ద మైండ్ ఈస్ దెన్ ఫంక్షనింగ్ ఇన్ ఫ్రీడమ్ అండ్ అండర్స్టాండింగ్. ఏంటి స్పాంటేనియస్ అంటే కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా సహజసిద్ధంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో సంస్కారాస్ బర్డెన్ లేని టైంలో మైండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే పూర్తి స్వేచ్ఛతోని, ఒక పూర్తి అవగాహనతో పనిచేస్తుంది కనుక ఇక్కడ అది చాలా సహజత్వాన్ని పొందుతుంది అన్నది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్, బహుశా తర్వాత మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ ఇప్పుడు ఆ సంస్కారాల నుంచి కంప్లీట్ రిలీజ్ అయిపోయినప్పుడు అసలు మనకి స్ట్రగులే లేదు. కానీ సంస్కారాలను తొలగించుకుంటూ వెళ్ళడం అన్నదే చేస్తాం కదా కంట్రోల్ సాధించడానికి. రెండు ఉన్నప్పుడే మనం ఎంత కష్టతరం ఉంది. అది ఎందుకు స్పెసిఫిక్గా ఇలా చెప్పారని నాకు అర్థం కాలేదు. కంప్లీట్ లేనప్పుడు ఫ్రీడంలో అప్పుడు కంట్రోల్ అవసరమే ఉంది. ఇంకా అసలు అది డిస్కస్ చేద్దాం, నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ దానికి వెళ్తాను. సచ్ కంట్రోల్ ఈజ్ బోర్న్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ హెల్త్ ఆఫ్ మైండ్. కనుక అటువంటి ఆ కంట్రోల్ ఎలా వస్తుందంటే నిజంగా శీలం, ఆ క్యారెక్టర్ అయితే ఉందో అందులో ఆ స్ట్రెంగ్త్ అనమాట. ఆ క్యారెక్టర్ అంటాం కదా, నేను చెయ్యాలి ఇది అన్నట్టుగా. అలాగే మా మనసు యొక్క ఆరోగ్య స్థితి మీద కూడా అది డిపెండ్ అయ్యింది. కానీ ఇవన్నీ నాకు చదువుతున్నప్పుడు అనిపించేది అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ సంస్కారాస్. సంస్కారాలు లోడ్ తగ్గినప్పుడు ఈ క్యారెక్టర్స్ వస్తాయి మనకి. బట్ ఎనీవే లెట్స్ సీ. అండ్ ఇట్ ఇన్వేరియబుల్లీ బ్రింగ్స్ విత్ ఇట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ ఇమ్మెన్స్ పీస్ అండ్ కామ్నెస్. కనుక నిజంగా ఆ సాధించినప్పుడు ఏమవుతుంది, ఇది అది భయం నుంచి మనని విముక్తులు చేస్తుంది. ఎందుకు చాలాసార్లు మన యాక్షన్స్ అన్నీ ఫియర్ బేస్డ్ బేసికల్లీ.
ఏదో అయిపోతుంది అన్న మ్యాగ్నిఫైడ్ ఇమాజినేషన్ ఎప్పుడైతే మైండ్ క్రియేట్ చేసిందో మన రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. దానికి మన పాత అనుభవాలను బట్టి మ్యాగ్నిఫై చేసేస్తుంది ఆ ఫియర్స్. దాని నుంచి విముక్తి పొందుతాం. అలాగే చాలా సహసిద్ధమైన శాంతి, కామ్నెస్ మధ్యన ఉంటాం కనుక ఈ ప్రాసెస్ అంతా అదుపులోకి వస్తుంది. నీ జర్క్ రియాక్షన్స్ ఉండవు. మధ్యలో ఒక వివేచన, విచక్షణ అనేది ప్రవేశిస్తుంది కనుక అది వస్తుంది. అది ఎప్పుడు అంటున్నారు, నిజంగా ఈ సంస్కారాల నుంచి ఫ్రీ అయ్యి ఉన్నప్పుడు మనకి సహసిద్ధంగా ఈ సహజంగా చేయడం అనే ప్రక్రియ వస్తుంది. దానికి కారణాలు చెప్తున్నారంటే ఫియర్ ఉండదు, పీస్గా ఉంటాం, కామ్గా ఉంటాం కనుక నిర్ణయాలు కూడా చాలా విజ్ఞతతో కూడుకుని ఉంటాయి. The mind which appears feeble when it is wanton and uncontrolled in its function becomes a source of great strength when it is controlled. అయితే ఇలాగ కంట్రోల్ చేసినప్పుడు జరిగే ప్రక్రియ చెప్తున్నారు. మామూలుగా సహజంగా ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది, అటు ఇటు తచ్చాడుతూ ఉంటుంది, స్థిరంగా నిలబడదు, తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అది తిరగడం అంటే మనం తిప్పడమే కదా, లిటరల్గా మన ఫోకస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా పని చేయాలన్నా కూడా మనం కంట్రోల్ చేయలేం, స్థిరంగా చేసుకోలేము. పని అనుకుంటే దాని అటు తిప్పుతుంటుంది, ఇటు తిప్పుతుంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కానీ అదే అదుపులో పెట్టుకున్న మైండ్ ఎంత అవుతుందంటే చాలా గ్రేట్ స్ట్రెంగ్త్ అయిపోతుంది. అది నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తున్నారు ఎలా అన్నది. కంట్రోల్ ఈజ్ డిస్పెన్సిబుల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ అండ్ ద ఎకనామికల్ యూజ్ ఆఫ్ థాట్ ఫోర్స్ ఫర్ క్రియేటివ్ పర్పస్. ఇక్కడ చెప్తున్నారు కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్, అది అవసరం యాక్చువల్లీ. ఎందుకు, ఈ మానసిక శక్తి ఏదైతే ఒకటి ఉందో మనకి అంతా, అంటే మెంటల్ వరల్డ్లో మెంటల్ ఎనర్జీ ఉంటుంది కదా, అది దాన్ని పొదుపు చేయడం, కన్జర్వేషన్ అన్నమాట. అంటే దాన్ని అటు ఇటు ఛానల్ కాకుండా, మిస్యూజ్ కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ లాగా ఒక ఛానల్లోకి పంపించగలిగే శక్తి వస్తుంది. అండ్ ద ఎకనామికల్ యూజ్ ఆఫ్ థాట్ ఫోర్స్ ఫర్ క్రియేటివ్ పర్పసెస్. కనుక ఈ థాట్ ఫోర్స్ అయితే ఏదైతే ఉందో చూడండి, మనం నిత్యం పొద్దున సాయంత్రం చూస్తే 99.99% యూజ్లెస్ యాక్టివిటీస్ యాక్చువల్గా. ఇటు వ్యాండర్స్ అన్నెసరీగా డిసిప్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. నిజంగా దాన్ని అదుపు చేసి ఆ ఫోర్స్ని సృజనాత్మకం వైపు, సృజనాత్మకం అంటే క్రియేటివ్ ఫోర్స్ అన్నది డెఫినేషన్ అన్నది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సోల్ అడ్వాన్స్మెంట్కి ఉపయోగించడం అని నేను తీసుకున్న డెఫినేషన్ ఈ కాంటెక్స్ట్. అన్నెసరీగా ఎనర్జీస్ని వేస్ట్ చేసి అదే రిపిటేటివ్ టాస్క్లో కొట్టుకుంటా దాన్ని వృధా చేసే కంటే ఇంకో స్టెప్ అడుగు, ఇంకోసారి బాబా నామం తలుచుకోవడం, లేదా బాబా చెప్పింది ఆచరించడం, లేదా బాబా ఆ స్పిరిచువల్గా ఎలాగన్నా ఎవరికున్న టాలెంట్ బట్టి వాళ్ళు ఆ పాయింట్లోకి దాన్ని ఛానలైజ్ చేసుకున్నప్పుడు అది ప్రాపర్గా యూజ్ అవుతుంది. అంటే డివైన్ థీమ్లో సోల్ ప్రయాణం అన్నది వైపుకి, ఆ రైట్ డైరెక్షన్ వైపుకి వెళ్ళడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, అది ఇట్ మేక్స్ సెన్స్, పర్పస్ సాల్వ్ అవుతుంది. అలా అనిపించింది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, కంట్రోల్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. కానీ తప్పదన్నమాట, కంట్రోల్ అని సాధించినప్పుడే ఇవన్నీ చేయగలం. మెంటల్ ఎనర్జీని మిస్యూజ్ కాకుండా వాడుకుని పనికొచ్చే వాటికి స్పిరిచువల్ పర్పస్కి వాడుకోగలగడం అనేది జరుగుతుంది అన్నట్టుగా నాకు అనిపించింది. కామెంట్స్ ఉంటే యాడ్ చేయండి. పాయింట్ కూడా దాసు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే రిమూవల్ ఆఫ్ సంస్కార, అదే ఆ దాసు అది సంస్కారాలు కంప్లీట్ రిలీజ్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ ఒక్కసారి మీరు, నాకు ఎంతో కొంచెం ట్రిక్కీగా అనిపించింది ఆ స్టేట్మెంట్. అలాగే సార్, ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారు, మాట్లాడతారు? నేను ఏమైనా ట్రై చేయొచ్చండి రాజుగారు మీరు అడిగిన పాయింట్. చెప్పండి అమ్మ, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ద మైండ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ సంస్కారాస్ అంటే ఇక్కడ టోటల్ రిలీజ్ అని కాదు, ఒక్కొక్క సంస్కారాలు రిలీజ్ అయిన కొద్దీ ద కంట్రోల్ బికమ్ స్పాంటేనియస్ అన్నమాట. మీరు అన్నది మొత్తం రిలీజ్ అయిపోవడం కాకుండా ఆ దుమ్ము ఆ అద్దం మీద నుంచి తుడుస్తున్న కొద్దీ ఏమిటవుతుంది, స్టెప్ బై స్టెప్ క్లారిటీ వస్తూ ఉంటుంది కదా, అలా అంటున్నారేమో అని అనిపించింది. ఓకే అండి, అదే కొంచెం వేరౌట్ అయిన తర్వాత కొంచెం అన్వైండ్ అయిన తర్వాత అన్నట్టుగా మీరు చెప్తున్నారు. స్లోగా ఒక సంస్కార భారం తగ్గేటప్పటికల్లా ఈ కంట్రోల్ కూడా కొంచెం మనకి కొంచెం పెరుగుతున్నట్టుగా ఉంటది, అంటే అలా అనిపిస్తుంది. అంటే ఓవరాల్ పారాగ్రాఫ్ ఏంటండి, అదే ఓవరాల్ పారాగ్రాఫ్ చూస్తే అలాగే అనిపించింది మీనింగ్.
ఆ ఇట్స్ స్టేట్మెంట్ నాట్ కంప్లీట్ రిలీజ్ ఫ్రమ్ సంస్కారాస్. జై బాబా, నాకు అలా అనిపించింది. జై బాబా అంటే వాటి యొక్క గాఢత తగ్గుతుందని అర్థం అండి. అక్కడ ఎక్కడ మొరటుగాను ఇంకా స్ట్రాంగ్ గాను ఉన్నాయో వాటి యొక్క గాఢత, ఆ మొరటుతనం తగ్గి కొంచెం సాఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మైండ్ కూడా కొంచెం ఫ్రీగా ఆలోచించడానికి, అవగాహనతో చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు అనుకుంటున్నాను నేను. అదే ఇంచుమించుగా పద్మిని గారు చెప్పింది అదే అదే. సార్ మీరు చెప్పండి. అదే సేమ్ నేను అదే ఇంకెవరైనా మాట్లాడతాను లేదా క్వశ్చన్స్ ఎవరు ఉన్నాయి? నువ్వేమన్నావు లక్ష్మణ్? ఏంటమ్మా? నాకు మీరేమన్నా వినపడలేదు. నువ్వు చేశారు అంటే ఆ రాజుగారు రైజ్ చేసిన డౌట్కి నువ్వేమన్నావో అర్థం కాలే. అంటే అంతేనండి నేను అనుకుంటుంది అన్నారు. అదే గాఢత తగ్గి కొద్ది అన్నారు కదా, డిగ్రీ అవుతుంది. తగ్గుతున్న కొద్దీ మనకి ఇక్కడ అంటే ఫ్రీడమ్ వస్తుంది. ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్. రాజు గారు మొత్తం అయిపోయిన తర్వాత కానీ మీరు చెప్పినట్టుగానే ఇది ఒక ప్రాసెస్ లో ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్. మరేమో కొత్త పాయింట్ యాడ్ చేస్తారు. ఏమీ లేకపోతే మనం ముందుకు వెళ్దామండి. అయితే ఇందులో సేమ్ అదే కంట్రోల్ గురించి చెప్తున్నారు. సో కంట్రోల్ గ్రాడ్యువల్గా మనం కంట్రోల్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుంది అనేది మనకి మొదట్లో అది కష్టంగా ఉన్నప్పటికీ లాస్ట్ పారా కంటిన్యూషన్ నెమ్మదిగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన మనసు మీద మనకి అంటే మనం ఈ సంస్కారాలను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయలేదో ఆటోమేటిక్గా కొత్త సంస్కారాలు మనకు క్రియేట్ అవ్వవు. సో ఆ భారం అనేది మనసు మీద తగ్గుతుంది. సేమ్ మనం ఏదైనా ఒక దానికి వ్యసనానికి అలవాటు పడ్డాం అనుకున్నా అలాగే. సో నెమ్మదిగా మనం ఆ ఫోర్స్ నుండి రిలీజ్ అవుతున్న కొద్దీ మనకి మరింత శక్తి పుంజుకొని మనం మనసు మీద మరింత ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతాం. అంటే మన సంస్కారాలను యాక్షన్లో పెట్టకుండా ఉండగలుగుతాం. అలాగే ఇక్కడ ఇంకా చెప్తుంది ఏంటంటే indispensable for the conservation of mental energy and economical use of thought force and creative purposes అని చెప్పారు. ఇది చాలా ముఖ్యం మనకి. సో ఈ థాట్ ఫోర్స్ని కానీ మనం ఏది చేయాలన్నా టోటల్గా మన మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది టోటల్ స్పిరిచువల్ జర్నీ అంతా. సో ఆ మెంటల్ ఎనర్జీని పూర్తిగా మనం జాగ్రత్తగా దాచుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇది తప్పనిసరి. సో ఇది అచీవ్ చేయాలి అనుకుంటే మనం ముందుగా ఒక సృజనాత్మకమైనటువంటివి లేదా ప్రయోజనకరమైనటువంటి పనులు ఏవైనా చేసి మనం ముందుకు సాగాలి అంటే మన జర్నీలో నియంత్రణ అనేది తప్పనిసరి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం అనేది లాస్ట్ లైన్లో కంక్లూడ్ చేశారు. దిస్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అని అనిపిస్తుంది. దాసు హౌ పార్ట్ ఎప్పుడు వస్తుంది? ఓకే, కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, బట్ హౌ డు యూ కంట్రోల్ అన్నది ఎక్కడ వస్తుంది? అది ఇప్పుడు చెప్తారు ఈ చాప్టర్లో. హౌ ఆర్ వి గోయింగ్ టు అచీవ్ దిస్ అనేది. ఎకనామికల్ యూజ్ ఆఫ్ థాట్ ఫోర్స్ అన్నది చాలా వండర్ఫుల్ పాయింట్. సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వేట్ యువర్ మెంటల్ ఎనర్జీ, ఎకనామికల్ యూజ్ ఆఫ్ థాట్ ఫోర్స్ అన్నది మంచి పాయింట్. ఎప్పుడు దాన్ని ఎలా వాడాలి, మనం డబ్బులు ఎలా అయితే చాలా పొదుపుగా ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటామో అలాగే థాట్ ఫోర్స్ కూడా ఎక్కడ పడితే అనిపించింది కదా అని చేయకుండా ఉపయోగం ఉంటుంది. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దామండి.
జై బాబా అండి. However, if control is purely mechanical and aimless, it defeats its own purpose, which is to make possible the free and unconditional functioning of the mind. అంటే ఈ నిగ్రహం అనేది కేవలం యాంత్రికంగా ఉన్నట్లయితే, అసలు గమ్యం కూడా ఏమీ లేకుండా ఉన్నట్లయితే అది దాని ప్రయోజనాన్ని నెరవేర్చలేదన్నమాట. అసలు ఏంటి ప్రయోజనం? స్వేచ్ఛగాను ఎటువంటి నియంత్రణ లేకుండా మనసు పనిచేయటం. ఎటువంటి నియంత్రణ అంటే బలవంతంగా లేకుండా అన్నమాట. దానిలో ఇష్టపూర్తిగా అది పనిచేస్తుంది. అంటే దాని యొక్క వాల్యూ తెలిసినప్పుడే అది కరెక్ట్గా పనిచేయగలుగుతుంది కదా, అలా అన్నమాట. అంటే బలవంత పెట్టి మనం ఏమీ నిగ్రహాన్ని సాధించలేము. అలా కాకుండా కంట్రోల్ దట్ హ్యాస్ ట్రూ స్పిరిచువల్ వాల్యూ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద మెకానికల్ రిప్రెషన్ ఆఫ్ థాట్స్ అండ్ డిజైర్స్. ఈ బలవంతంగా ఆలోచనలను కానీ థాట్స్ని కోరికలను కానీ అణిచిపెట్టడం అనేది సహజ నిజమైన ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఆ నిగ్రహానికి తోడ్పడదు. But it is a natural restrained exercise by perception of positive values discovered during the process of experience. అంటే మనం అనుభవాల ద్వారా జీవితంలో నిరంతరం మనకు అనేకమైన అనుభవాలు వస్తుంటాయి. వాటి వల్ల ఆ అనుభవాల ప్రక్రియ ద్వారా మనం ఏదైతే మనం నేర్చుకుంటామో, దానివల్ల మనం ఏదైతే తెలుసుకుంటామో దానివల్ల నిజమైన అవగాహన, సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది మనకి. ఆ లైఫ్లో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలనేది మన అనుభవాలే మనకి చెప్తాయి అన్నమాట. ఆ అనుభవాల ద్వారా వచ్చిన అవగాహనతో మనం ఆ నిగ్రహాన్ని చేయగలిగినట్లయితే, అంటే నిగ్రహాన్ని పాటించినట్లయితే అది నిజమైన ఆధ్యాత్మికతకి దారితీస్తుంది అన్నమాట. True control is therefore not merely negative. నిజమైన ఆ నిగ్రహం అనేది అది నెగిటివ్ ఏం కాదు, అది ప్రతికూలమైనది కాదు. When some positive values come within the focus of consciousness, their claims for being expressed in life generate mental responses that ultimately remove all the tendencies obstructing a free and full expression of those values. మన మనసు ఎప్పుడైతే ఈ నిగ్రహాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, అవగాహన ద్వారా సమగ్రమైన అవగాహన వచ్చేసినప్పుడు, అప్పుడు దాని వల్ల మన మనసులో స్పందనలు ఏర్పడతాయి. ఆ ట్రూ కంట్రోల్ నిగ్రహంకి ఎలాగా అవి ప్రతిస్పందిస్తాయంటే, సమ్ పాజిటివ్ వాల్యూస్ కమ్ విత్ ఇన్ ద ఫోకస్ ఆఫ్ కాన్షియస్నెస్. మన దృష్టిలోకి, మన కాన్షియస్లోకి తెలుస్తుంది అనమాట. ఏమిటి, ఎటువంటి సానుకూల స్పందనలు మన మనసులో ఉత్పత్తి అవుతాయి అంటే, అవి మన నిగ్రహంగా ఉండటానికి వ్యతిరేకంగా ఉన్న ఆ వైఖరులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి అవి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పనిచేస్తాయి. మన అవగాహన ద్వారా వస్తుంది అదంతా. అంటే నిరంతర అభ్యాసం వల్ల ఈ మన అనుభవాలన్నీ మనం క్రోడీకరించుకున్నట్లయితే మన మనసే చెప్తుంది ఎలా నిగ్రహించుకోవాలి అనేది. అది when some positive values come within the focus of consciousness, their claims for being expressed in life generate mental responses that ultimately remove all the tendencies obstructing a free and full expression of those values. Thus, the tendencies for lust, greed and anger are removed through an appreciative recognition of the value of life, of purity, జెనరాసిటీ అండ్ కైండ్నెస్. ఆ విధమైన అవగాహన ద్వారా ఎప్పుడైతే నిగ్రహాన్ని మనం కలిగి ఉంటామో అవి ఆటోమేటిక్గా ఈ కామ క్రోధ మాత్సర్యం, కోపం, క్రోధం, ఆ కామం అనే వాటినన్నిటిని నెమ్మదిగా రిమూవ్ చేస్తుంది, తీసేస్తుంది అనమాట. అలాగే అది వాటి ప్లేస్లో మనకి స్వచ్ఛత, జెనరాసిటీ, దయ, అలాగే కరుణ కలిగి ఉండటం అనేది కూడా మనకి పెంపొందుతాయి అన్నమాట. ఈ కామక్రోధం ఆశ్చర్యాలన్నిటినీ నెమ్మదిగా అవి పోతున్నప్పుడు వాటి ప్లేస్లో మనకి స్వచ్ఛత, పవిత్రత అనేది, ఔదార్యత, కైండ్నెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అంటే నిజమైన నిగ్రహం వల్ల ఇట్లాంటి గుడ్ క్వాలిటీస్ మనలో ఇంప్రూవ్ అవుతాయి అని చెప్తున్నట్లు నాకు అనిపిస్తుందండి. జై బాబా. ఎవరైనా యాడ్ చేయండి. చిన్న డౌట్ ఇక్కడ మనకి, వెన్ సమ్ పాజిటివ్ వాల్యూస్ కమ్ విదిన్ ద ఫోకస్ ఆఫ్
consciousness, their claims for being expressed in life generate mental responses that ultimately remove all the tendencies obstructing a free and full expressions of those values. అది ఇచ్చారు కదండి అక్కడ మనకి అనుభవంలో అది పాజిటివ్ వాల్యూస్ అవి అవగాహన చేసుకోవడం అంటే అది మనం ఎలా తీసుకోమంటారు? మనకు అనుభవంలో అది ఇది పాజిటివ్ అని, ఇది మనకి ఈ గ్రీడ్ని లస్ట్ని ఇవి తీసేవని అలాగా తీసుకోవడానికి మనకు అనుభవంలో ఎలాగుంటాయి అవి అంటే నాకు అది అర్థం కాలేదు, ఎలాగ అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. అని ఇక్కడ మనకి బాబా చెప్పిన విషయాలు పాజిటివ్ వాల్యూస్గా మనం లైఫ్లో అనుసరించుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ మనం వేరేగా ఎలాగ అర్థం చేసుకోవాలంటారు? జై బాబా. అజయ్ బాబు నా వాయిస్ వినిపించిందండి. అది ఎలా చెప్పటం అని ఆలోచన చేస్తున్నాను. ఓకే, ఎవరైనా పర్లేదు. జై బాబు. ఎవరైనా చెప్పచ్చు. నాకు అనిపించింది చెప్తానండి. ఇది యాక్చువల్గా చెడు నుంచి మంచికి, చీకటి నుంచి వెలుగుకి వెళ్ళే ప్రయాణంలో ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే కొంతమందికి స్వానుభవం ద్వారా వస్తుంది. ఇందాక చెప్పాను కదా, చేతులు కాల్చుకున్న తర్వాత ఇటువైపు వెళ్ళకూడదు, ఇది ముట్టుకుంటే ఇలాంటి హాని జరుగుతుందని అది ముట్టుకోవడం మానేస్తాం. అది అనుభవం, నిజమైన అనుభవం. అదేంటంటే మనకి సత్యం వైపుకి తీసుకెళ్తుంది. కొన్ని అపరోక్ష అనుభూతి అంటే మనకు తెలియదు, మన ఎదురుగా ఉన్నవాడికి అరే ఈ కోరిక ఉన్న వల్ల ఈ చెడ్డ గుణం ఉన్నవాడు వల్ల ఇలా అయిపోయాడు, ఓకే ఈ నిర్లిప్తత వల్ల ఇలా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు అని చూసి అలా నేను చేయకూడదు అని అలా వస్తుంది. మనసు కోరుకుంటుంది, పడుకోవాలనే కోరుకుంటుంది. ఎగ్జామ్ రేపు ఉంది, నేను పడుకుంటాను, 7 గంటలకు లేచి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేస్తాను, రేపు 5 గంటలకు లేచి బస్ ఎక్కి ఎగ్జామ్ రాసేస్తాను అనుకుని 2-3 సార్లు ఫెయిల్ అయిన అబ్బాయి ఆ తప్పు చేయడు. అలా అన్నమాట. అంటే స్వానుభవంలోంచి వచ్చేటటువంటి జ్ఞానం. ఇంకోటి ఏంటంటే పక్క వాళ్ళని చూసి వచ్చేటటువంటి జ్ఞానం. ఇంకా మూడవది వినడం అనేది ఒక లక్షణం వచ్చేసినప్పుడు ఈ రెండు కాకుండా గురువు గారు చెప్పిన ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం. ఏ జ్ఞానమైనా సుజ్ఞానం అయినప్పుడు అంటే ఏది తెలుసుకోవాలో అది మాత్రమే తెలుసుకొని ఆచరించేటప్పుడు ఈ నెగిటివ్ తాలూగా దాని బలం తగ్గిపోతుంది, పాజిటివ్ బలం పెరుగుతుంది. అది అప్పుడు న్యాచురల్ కంట్రోల్ కూడా మనకు వస్తుందన్నమాట. ఇది నాకు అనిపిస్తుంది. అలానే ఆ గుణాల వైపు ఆకర్షితులు అవ్వడం, దాంట్లో విలువను మనం గ్రహించడం. ఈ యాంగర్, లస్ట్ ఇవన్నీ ఇంతకు ముందు బాగా మనకి పట్టేసి ఉంటాయి. అవి ఎప్పుడు విడిపోతాయంటే ఈ ఈ ప్రేమ, కరుణ, దయ, జాలి వీటి తాలూకా నిజమైన దాని తాలూకు విలువను మనం చూడడం మొదలెట్టినప్పుడు, వాటి విలువను గుర్తించినప్పుడు వీటి తాలూకు బలం తగ్గిపోతూ ఉంటుంది అని. అయితే అటువైపు వెళ్ళడానికి మనకి ఏం కావాలి అనేది ఐ వాంట్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్. అది ఏమొస్తుంది అసలు, అటువైపు తిరగడమే ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దానికి ఏది కారణం అవుతుంది, ఇది న్యాచురల్ ప్రాసెస్సా లేకపోతే మళ్ళా సంచితం, ఆగామి ఇవా అనేది, అది ఎలా, వాట్ ఈస్ ద అంటే ప్రిస్క్రిప్షన్. ఓకే, సాధారణంగా ఈ గుణాలు ఉంటే ఎక్కువ పేరుకుపోయిన ఉన్న వాడికి అంటే వాడికి ఏంటి వస్తే అసలు వీటివైపు అసలు ముందుకు తిరుగుతాడు అనేది తెలుసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఏమొస్తుంది అనేది. బట్ అక్క మీకు అడిగిన దానికి నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇది. మిగతా వాళ్ళు ఎవరైనా ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేయండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఉదయ్ గారు మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? లేకపోతే అర్థమైందండి, కాకపోతే మన అనుభవాల నుంచి ఆ విలువలు తీసుకోవాలని అనేసి అన్నట్టుగా చెప్పారు కదా. అనుభవంలో అంటే లేదు అక్కడ. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ముందు లైన్లో ఇచ్చారు కదా, పర్సెప్షన్ ఆఫ్ ఇట్ ఈస్ న్యాచురల్. ఏది కంట్రోల్ అనేది న్యాచురల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే పర్సెప్షన్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ డిస్కవర్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
అంటే ఇప్పుడు మీరు ఏదో కొంచెం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఒక విషయాన్ని, ఒక యాంగర్నే కంట్రోల్ చేసుకున్నారు మీరు, ఏదో ఒక విషయం, అది యాంగర్ వచ్చింది మీకు అనిపిస్తుంది. ఆ కంట్రోల్ చేసుకుంటున్న కొద్దీ మీకు దాని తాలూకా రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇంతకు ముందు మీరు గతంలో అలా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏంచి కొంచెం నిగ్రహం పాటించారు ఆ విషయంలో, దానివల్ల మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అది మీ యొక్క కాన్షియస్నెస్ గమనిస్తుంది కదా, మీ సోల్ ఓవరాల్గా మీరు అది లెర్నింగ్ ఉంటుంది కదా. అలా మీరు అలాగే ఏ విషయాల్లో చేశారో అక్కడ పాజిటివ్ వాల్యూస్ అనేది మీ సోల్ ఐడెంటిఫై చేస్తుంది, మీ హార్ట్ రికగ్నైజ్ చేస్తుంది, పోనీ మీ కాన్షియస్నెస్ రికగ్నైజ్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి థాట్ ప్రాసెస్ వచ్చేటప్పుడు ఆ నేర్చుకున్న ఏదైతే లెర్నింగ్ ఉందో అదే మీకు సపోర్ట్ చేస్తుంది వాటిని ఆపడం. బలం పుంజుకుంటాం. అంటే అంతే కదా, న్యాచురల్ అడ్వాంటేజ్ కనిపిస్తుంటే మనం ఆ పనులు చేస్తూ ఉంటాం, ఏదైనా ప్రాక్టీస్ ఏదైనా మనం ఫాలో అవుతున్నది. అది ఇందులో నాకు కనిపించింది. అది కాకుండా ఇంకేమైనా ప్రశ్న ఉందా అని ఆలోచిస్తాను. లేదు, అదే అదే నేను అడుగుతున్నది. ఈ లాస్ట్ లైన్ ఇది ఓకే కదండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద, లేదా ఏమైనా కొత్త డైమెన్షన్ ఎవరు చెప్పలేదు మీరు యాడ్ చేయాలనుకున్నా చేయొచ్చు. సో అయితే ఏమీ లేకపోతే కంక్లూడ్ చేద్దామండి. సో ముందు పేరాలో కంట్రోల్ చేయాలి అని చెప్పారు, అది గ్రాడ్యువల్గా చేయొచ్చు అని చెప్పారు. ఈ పారాగ్రాఫ్లో కంట్రోల్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ వాల్యూస్ని పర్సీవ్ చేస్తూ ఉంటామో న్యాచురల్లీ మనకు ఆ సపోర్ట్ లభిస్తుంది, ఇన్నర్ సపోర్ట్, వీటిని కంట్రోల్ చేయడంలో. అయితే అలా చేయడం ద్వారా చివరికి ఏమవుతుందంటే మనలో ఉండే ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లస్ట్, యాంగర్, గ్రీడ్, ఇవన్నీ కూడా ప్యూరిటీ, జనరాసిటీ, కైండ్నెస్ వీటి చేత రీప్లేస్ అవుతాయని చెప్పారు. అయితే వీటికి సంబంధించి వివరణ సెల్ఫిష్నెస్ అనే చాప్టర్ ఉంది మనకి, గతంలో అయిపోయింది, ఒకసారి మీరు రిఫర్ చేయొచ్చు. అందరూ కూడా చాలా క్లియర్గా ఈ విషయమే మాట్లాడారు. అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్ ఎలా జనరేట్ అవుతాయి మనలో, డిజైర్ని మనం ఆపగానే మన కోరికలు తీరకపోతే అవి ఎలా జనరేట్ అవుతాయి, వాటిని మనం అవి ఏ రకంగా వీటి చేత రీప్లేస్ అవుతాయని కొంత వివరణ అక్కడ ఇచ్చారు. మీరు అది చూడొచ్చు, ఎవరికైనా దీని మీద ఫర్దర్గా చూడాలని అంటే స్టడీ చేయాలని. సో ఇంకేమీ లేకపోతే నెక్స్ట్ దాన్ని మూవ్ అవుతామండి. లక్ష్మి గారు. The mind becoming accustomed to certain habits of thoughts and response does not find it easy to adjust itself to. మన మనసు ఏదైతే ఆ వైఖరికి అలవాటు పడిపోయి ఉంటుంది, మనం జన్మతహా వచ్చినవి కొన్ని ఉంటాయి కదా, మన ఇంట్లో పరిస్థితులు కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, వాటి వల్ల ఆ మనసు అదే విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఆ యొక్క దాని యొక్క సహజ వైఖరికి విరుద్ధంగా నడవటం అనేది కొంచెం కష్టసాధ్యం అనమాట. ద మైండ్ బికమింగ్ అకస్టమర్డ్ టు సర్టెన్ హ్యాబిట్స్ ఆఫ్ థాట్స్ అండ్ రెస్పాన్స్. మన ఆలోచనలకి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అవన్నీ కూడా అది ఏమీ అంత సులభం కాదనమాట. దాని నుంచి బయటపడి కొత్త మార్గంలోకి ప్రవేశించడం అనేది దిస్ ప్రాసెస్ ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ట్రూ వాల్యూస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వీ కాల్ కంట్రోలింగ్ ద మైండ్. అదే అంటే ఇదేమి అత్యంత కష్టమైనది, అసలు చేయలేనిది అయితే ఏం కాదు. కానీ ఆ రీఅడ్జస్ట్మెంట్, మన మనసు తాలూకు ఆ వైఖరులను మనం మార్చుకోవటానికి మనం చేసే ప్రయత్నం అనేది నిజమైన ప్రయత్నం అయితే ఉంటే దాన్ని మనం నెమ్మదిగా సాధించగలుగుతాం. ఆ రీఅడ్జస్ట్మెంట్ అనేది ఆ లైట్ ఆఫ్ వాల్యూ, ట్రూ వాల్యూ, ఆ నిజమైన వాల్యూ, అంటే ఆ విలువల యొక్క సమగ్రతని మనకు అర్థమైనప్పుడు మనం దానికి ఈల్డ్ అవుతాం అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది అని మన వైఖరిలో మనమే మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది అంత సులభమైంది ఏమీ కాకపోయినా కానీ దిస్ ప్రాసెస్ ఈస్ ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్ ఇన్ the light of true values takes the form of what we call controlling the mind. This control is not a mechanical or forcible twisting of mind. అయితే ఇలాంటి కంట్రోల్, ఈ నిగ్రహం అనేది ఆ మనసుని బలవంతంగా నిర్బంధంగా చేయటం అనేది కాదనమాట. మనకి ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ ఆఫ్ మైండ్ టు ఓవర్కమ్ ఇట్స్ ఓన్ ఎనర్జియా. అంటే తనలో ఉన్న ఆ భావాన్ని తనంతటి తానే అధిగమించాల్సి వస్తుంది అనమాట. అది బలవంతంగా నిర్బంధంగా చేయటం వల్ల రాదు.
మనలోనే రావాలి ఆ మార్పు అనేది. అంటే మన అవగాహన పెరగటం ద్వారా ఆ మార్పు అనేది వస్తుందన్నమాట. ఇట్ ఈస్ ఫండమెంటల్లీ క్రియేటివ్ అండ్ నాట్ నెగిటివ్ ఇన్ ఇట్స్ పర్పస్. నిజానికి అది ఈ సానుకూల వైఖరి అనేది అదేమి ప్రతికూలమైన అంశం కాదు. మన జీవితాన్ని మనం మంచి మార్గంలోకి మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది సానుకూలంగానే ఉంటుందన్నమాట. అది ఫర్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ ఆఫ్ ది మైండ్ టు అరైవ్ ఎట్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూ వాల్యూ ఆఫ్ లైఫ్. అది అంటే మన ఆలోచన పద్ధతుల్ని క్రమక్రమంగా మార్పు చేసుకోవడం వల్ల ఆ నిజమైన విలువలను ఎక్స్ప్రెస్ చేయటానికి, వ్యక్తీకరించడానికి మన జీవితంలో అవకాశం లభిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ జీవితం యొక్క నిజమైన విలువలను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. మరి మన జీవితంలో దాన్ని పాటించడం ద్వారా దాన్ని వ్యక్తపరచగలుగుతాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం పిల్లలు ఉంటారు, వాళ్ళు మనం ఏదో పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు గొడవ చేస్తుంటారు అనుకోండి, వెళ్ళి కొట్టేస్తాం, లేదా గట్టిగా అరుస్తాం, కోప్పడతాం. లేదు ఇంకా ఆ పని మానపోయినట్లయితే కొట్టేస్తాం. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, అరే వాళ్ళు ఇలా అల్లరి చేస్తున్నారు, నేను కొట్టే బదులు వాళ్ళకి ఆకర్షణీయంగా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోయేలాగా ఇంకేదైనా ఆట వస్తువును ఇంకేదైనా ఇచ్చినట్టయితే వాళ్ళు ఇలాగ గొడవ చేయకుండా ఉండేవాళ్ళు కదా అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళ ఏడుపుని చూసి ఆటోమేటిక్గా రెండోసారి ఆ కొట్టడం అనేది, కొప్పటం అనేది మానేసి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండే ఒక వస్తువుని తీసుకెళ్ళివ్వటం, మన పనికి అడ్డం రాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆడుకునేలాగా చేయటం. అంటే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకొక విధానాన్ని మనంతటి మనమే కనిపెడతాం అనమాట. మనకి ఆలోచన వస్తుంది ఎలాగా వీళ్ళని కోప్పడకుండా ఎలా కంట్రోల్ చేయాలని. అలాగే ప్రతి విషయంలో కూడా మన అవగాహన అనేది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. దారిలో మన నిజ జీవితంలో ఉన్న ఆ సమగ్రమైన అవగాహనే మనకి దారి చూపిస్తుంది. జయబాబు అండి, నాకు ఇలా అర్థమైంది. జయబాబా ఇలా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఇందాక పారాగ్రాఫ్ లాస్ట్ ది టెండెన్సీస్ ఫర్ లస్ట్, గ్రీడ్ అండ్ థింగ్ ఆర్ రిమూవ్డ్ అని, ఆ టెండెన్సీస్ ఆఫ్ అరిషద్ వర్గం ఉన్నది చూడండి, వాటిని ఒక పాత్రకి పట్టిన జిడ్డు అనుకుందాము. దాన్ని ఈ పాజిటివ్ క్వాలిటీస్ తో ఎప్పుడైతే ఒక సబీనా పౌడర్ గానో లేకపోతే సర్ఫ్ పౌడర్ గానో తీసుకుని క్లీన్ చేయడం మొదలు పెడుతున్న కొద్దీ మనకు కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంటది. అది క్లీన్ అవుతున్న కొద్దీ ఏంటంటే ఎస్ వీ కెన్ డూ ఇట్ అని మనలోనే ఒక సెల్ఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. మీరు చెప్పింది పారాగ్రాఫ్ లో కూడా సేమ్ థింగ్, దాన్ని రిపీట్ చేస్తున్నట్లుగానే ఉంది. అంతే కొత్త విషయం. అంటే ఇందాక పారాగ్రాఫ్ లో చెప్పారు చూడండి, కష్టం అని. అంటే ఆ కష్టాన్ని మనం ఇలా మలుచుకోవచ్చు. అంటే అది ఎప్పుడైతే ఒక్కొక్కటి రిమూవ్ అవుతూ ఉంటాయో మనలో కూడా ఆశ కలుగుతూ ఉంటుంది, ఎస్ వీ కెన్ డూ ఇట్ అని. అంటే ఆ కంట్రోల్ ఆఫ్ మైండ్ కూడా వచ్చేస్తుందేమో అని నాకు అనిపించింది. జై బాబా. కొంతవరకు అట్లనే మనంతట మనమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ అడ్జస్ట్మెంట్. అది ఎవరో మన మీద ఫోర్స్ చేయట్లేదు, అది చేస్తున్న కొద్దీ మనలో ఆ చేంజ్ కనబడుతూ ఉంటది. విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ ఇట్ అని అన్నట్లుగా అనిపిస్తుంది. జై బాబా. జై బాబా అండి. ఇంకే ఎవరైనా ఏమైనా మాట్లాడతారా, లేదా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా లోతుగా చెప్తున్నారు, కంప్లీట్ అనాలిసిస్ చేసేస్తున్నారు బాబా మనసు మీద. సో ఓకే, ప్రశ్నలు ఏవీ లేవంటే ఇంకా కంక్లూడ్ చేస్తామండి. సో మనకి నియంత్రణ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఏమవుతుంది, ముందు పారాగ్రాఫ్లో చెప్పినట్టు మనం ఎప్పుడైతే కొన్ని పాజిటివ్ వాల్యూస్ని పర్సీవ్ చేస్తూ ఉంటామో మనలో ఒక తెలియని నిష్క్రియత్వం ఏర్పడుతుందట. ఎలా అంటే చాలా కాలం అలవాటు పడిపోయి ఎన్నో పనులు చేస్తూ వస్తున్నాం, ఎప్పుడు దానికి అంటే కామా కూడా పెట్టలేదు, ఒక టెంపరీ పాజ్ కూడా ఇవ్వకుండా చేసుకొని వెళ్ళిపోం జన్మలుగా అనుకోండి. ఇప్పుడు అలవాటు పడిపోయాం ఈ జన్మలో కూడా. ఇప్పుడు సడన్గా ఓకే ఇది నియంత్రించాలి, ఎవరో మా మాస్టర్ చెప్పారు, మా గురువు గారు చెప్పారు, ఎవరో లేదా ఆధ్యాత్మికంగా నేను బాగుపడాలని చెప్పి నేను కొన్ని పద్ధతులు పెట్టుకొని ఇంకా వాటిని నియంత్రించడం ప్రారంభించాను. అందులో కొంత మంచి కూడా కనిపిస్తుంది. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. లోపల ఎలా అవుతుందంటే అసలు ఏం చేయాలో పాలుపోదు, ఒక తోచని ఒక స్టేట్ ఏర్పడిపోతుంది. అది నెమ్మదిగా వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి మనం.
ఎందుకంటే అది ఇట్ లీడ్స్ టు అంటే ఇప్పుడు నేను ఏమీ చేయకూడదా అసలు. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ పాత్రలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇలా రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టేస్తూ ఉంటే, అంటే నేను మరి ఏమీ చేయొద్దా, అసలు బయటికి వెళ్ళకూడదా, తినకూడదా, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుంటుంది. అది సేమ్ ముందు చాప్టర్లో మనం చూసుకున్నప్పుడు కూడా ఫాస్టింగ్ అని అనగానే వెంటనే కంప్లీట్గా ఫుడ్నే ఆపేద్దాం. సాలిట్యూడ్ అనగానే అసలు జనాలతోనే నేను కలవను. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం మనసుకుంటుంది. అక్కడ బ్యాలెన్స్ చేయాలి, లేదా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు అవసరం అంతవరకు తినాలి, ఎంతవరకు కలవాలి అంతవరకు కలవాలి. అలా ఉంటుంటేనే మనం వాటి యొక్క నిజతత్వాన్ని గ్రహించగలుగుతాం. ఫాస్టింగ్తో, సాలిట్యూడ్తో, ఎనీ ప్రాక్టీస్. అలాగే ఈ కంట్రోల్ ద్వారా, కంట్రోల్ అనే ప్రిన్సిపలే వెనకతలు వీటన్నిటి ద్వారా ఉంది కదా. సో ఈ రీఅడ్జస్ట్మెంట్ ద్వారా మాత్రమే మనం దాన్ని అడ్జస్ట్ చేయగలుగుతామని చెప్తున్నారు. అంతేగాని ఇదేదో ఒక మెకానికల్గా ఫోర్స్గా చేసే పని అయితే కాదు. ఎందుకంటే అలా చేస్తే అది రియాక్ట్ అవుతుందని కూడా బాబా గతంలో చెప్పారు. మైండ్ని కానీ మనం ఫోర్స్ చేస్తే అది మళ్ళీ ఏదైతే వద్దనుకున్నా అది ఓవర్గా చేసేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇనర్షియా స్టేట్కి, జడత్వాన్ని స్థితికి వెళ్ళిపోతుంటుంది. అలా కూడా వెళ్ళకుండా ఎఫర్ట్ మనం పెంచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ వదలాలి అంటే చాలా కాషియస్గా, జాగ్రత్తగా, అటెంటివ్గా ఉండాలి మనం. అలా ఉన్నప్పుడు లాస్ట్ లైన్లో దాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఫండమెంటల్లీ ఎ క్రియేటివ్, నాట్ నెగిటివ్ ఇన్ ఇట్స్ పర్పస్. ఫర్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ ఆఫ్ ద మైండ్ టు అరైవ్ ఎట్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూ వాల్యూస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క నిజమైన విలువల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే మనం కావలసినటువంటి, అంటే మనం ఎలా ఉండాలో అలా ఉంటూ ప్రతి దాంతాలకు అర్థాన్ని స్పష్టంగా గ్రహిస్తూ దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్ మన మనసులో చేసుకోవడం అనేది ఈ నియంత్రణ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. సో అయితే సమయం 7 అయింది కాబట్టి మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దామండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. జై బాబా. జై